నమస్తే. సెప్టెంబర్ 19 భాద్రపద మాస శుక్రవారం కృష్ణపక్ష త్రయోదశి రాత్రి 11:50 వరకు తదుపరి చతుర్దశి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 8:50 వరకు, తదుపరి మకా నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:35 మధ్య కలదు. శుక్రవారం ఆశ్లేష మృత్యుయోగం హాని, మకా కాలయోగం కార్యహాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు. పితృ కార్యక్రమాలు జరిగే ఇంటిలో భక్తులు పురోహితుడు తప్ప అతిథులు కానీ, భిక్ష చేసేవారు కానీ, ఇతర సన్నిహితులు కానీ ఇంటికి వస్తే పితృకార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడవచ్చు. అందుకే మన పెద్దలు పితృకార్యం ఏ ఇంటిలో జరుగుతుందో ఆ ఇంటి ముందు ముగ్గు వేయరాదని, తోరణాలుంటే తీసివేయాలని అంటారు. పితృకార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా ఇంటిలో దేవపూజ చేసిన తర్వాతనే పితృపూజ చేయాలని గరుడ పురాణం, మార్కండేయ పురాణం మొదలగు పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్రాద్ధ దినమున శ్రాద్ధ కార్యం ముగించుకోకుండా దానం, స్వయం పాకం ఇవ్వడం, భిక్ష ఇవ్వడం, దేవతలకు మహానైవేద్యం పెట్టడం లాంటి కార్యక్రమాలు మరియు గోవుకు గ్రాసం ఇవ్వడం లాంటివి చెయ్యరాదని గురువచనము. గోచారంలో శుక్రుడు కేతువుతో పాటు కలిసి సింహరాశుల సంచారం కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం నందు జన్మించిన వారు మరియు శుక్రమహర్దశ జరుగుతున్న వారు అత్తివృక్షానికి ప్రదక్షిణలు చేసి, దీపారాధన చేసి, మహాలక్ష్మి అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తే ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. జై శ్రీరామ్.